ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వార్త చెప్పడానికి కూడా మనస్సు రాని, ఇది నిజం కాకుండా ఉంటే బాగుండనే ఒక చేదైన వార్త ఈ సమయంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది ఈ వార్త. అన్న ప్రవీణ్ పగడాల గారు ఇక మన మధ్య ఆయన భౌతికంగా లేరు అన్న ఈ వార్త నా చెవిని పడగానే ఉదయం నుండి తట్టుకోలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్ చేస్తున్నారు, అన్నా ఏమైంది ఏమైంది ఏమైందని. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. కానీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు, ఇంకా ఆ పరిసర ప్రాంతంలో ఉన్న క్రైస్తవ నాయకులు, మన సహోదరులు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఉన్నారు. ఈ వీడియో పబ్లిష్ చేయగానే నేను కూడా అక్కడికి బయలుదేరుతున్నాను. ఏం జరిగిందో తెలియదు. అందరూ ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఈ యాక్సిడెంట్లుగానే ఇది జరిగిందా లేదా ప్రీ ప్లానెడ్గా జరిగిందా అనేది తెలియదు. ప్రవీణ్ పగడాల గారికి నిన్న నేను వాట్సాప్ మెసేజ్ చేశాను. అన్న, ఒక సంఘ కాపరి గారు మీ డేట్ అడుగుతున్నారు, మీ ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు, ఇమ్మంటారా అని నేను మెసేజ్ చేసినప్పుడు రిప్లై లేదు. నిన్న అనగా 24 మార్చి 2025. నేను వీడియో మాట్లాడుతున్న ఈరోజు 25వ తేదీ మార్చి 2025. ప్రవీణ్ పగడాల గారు నిన్నటి ఆదివారం అనగా 23 మార్చి 2025న హైదరాబాద్లో సైనిక్పురిలో ఒక చర్చిలో మాట్లాడుతున్నాను, అక్కడికి మీరు ఎవరైనా రండి అని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం మీరు చూసారో లేదో. నేనైతే చూశాను. ఆదివారం రాత్రి ఆయన ఆంధ్రాకి బయలుదేరినట్టున్నారు. నాకు తెలిసి నిడదవోలుకి దగ్గరగా, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో నిడదవోలుకి దగ్గర 25వ తేదీ అనగా ఈరోజు మార్చి నెలలో ఒక ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ ఉంది ఆయనకి. దాని కొరకు ఆయన ఆదివారం రాత్రి ఆయన బయలుదేరాడా లేకపోతే సోమవారం రాత్రి బయలుదేరాడా తెలియదు. కానీ మొత్తానికి రాజమండ్రిలో వారికి సంబంధించిన అనుచరులు ఉన్నారు, ఆయనతో కలిసి పనిచేసే సహోదరులు ఉన్నారు, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారికి ఒక ఇల్లు కూడా ఉంది. ఈ ఆంధ్రాకు వచ్చినప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఎక్కడ సువార్తకు వెళ్ళాలన్నట్టు, కాకినాడ వెళ్ళాలన్నా, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎటువైపు వెళ్ళాలన్నా రాజమండ్రికి వచ్చి అక్కడి నుండి ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని చెబుతున్నారంటే విజయవాడ నుండి వచ్చే ఆ హైవేలో దివాన్ చెరువు, కొంతమూరు దివాన్ చెరువు ఆ ప్రాంతంలో, అంటే కొంతమూరు నుండి దివాన్ చెరువు వెళ్లకుండానే కొంతమూరు నుండి రాజమండ్రికి ఆయన హైవే దిగుతారు. ఆ ప్రాంతంలోనే యాక్సిడెంట్ అయినట్టుగా పోలీసు వారు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇది అనుమానాస్పద మృతి అని ఎందుకు చెప్పొచ్చు అంటే బాడీ బిగుసుకుపోయింది. అంటే యాక్సిడెంట్ ఈ రోజు అనగా 2025 మార్చి 25 ఈ రోజు తెల్లవారుజాము లేదా ఈ రోజు ఉదయకాలంలో జరుగుంటే గంట 2 గంటల్లోనో లేదా ఒక 4 గంటల్లోనూ బాడీ బిగుసుకుపోదు. బాడీ ఎంత బిగుసుకుపోయిందంటే నాకు తెలిసి నేను నిన్న ఆయనకు మెసేజ్ పెట్టినప్పుడు కూడా, అంటే 24వ తేదీ మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఏ రిప్లై లేదు. అలాగే రాజమండ్రి నుండి కానీ వారి కుటుంబం నుండి కానీ వచ్చిన ఫోన్ కాల్స్ ఆయన అటెంప్ట్ చేయలేదట. రింగ్ అవుతుంది కానీ ఆయన అటెంప్ట్ చేయలేదని, అంటే ఆయన లిఫ్ట్ చేయలేదన్న ఆ వార్త పోలీసు వారు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే మేబీ నాకు తెలిసి ఆదివారం సాయంత్రం ఆయన బయలుదేరి ఉంటారు. ఆయన బైక్ మీద వచ్చేసే అంత పరిస్థితి ఏముంటుంది. ఆయన ఎక్కువగా కారులోనే వస్తారండి. హైదరాబాద్ లోకల్లో, సికింద్రాబాద్లో వారి ఆఫీస్కి మాత్రం బైక్ మీద వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఖచ్చితంగా ఆయన కారులో జర్నీ చేస్తారు, లాంగ్ జర్నీ. విజయవాడకు వచ్చారని, అక్కడి నుంచి బైక్ మీదకి వచ్చారని ఇలాగ ఏదో సమాచారం ఇస్తున్నారు. కానీ ఎంతవరకు ఇంకా వివరాలు తెలియదు. త్వరలో మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అంతా మీతో పాటు నన్ను కూడా ఎక్కువ ఫోన్స్, నాన్ స్టాప్గా ఫోన్స్ ఏం జరిగింది నిజానికి నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం మీకు ఇస్తాను. నిజానికి ఈ వార్త అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యాన్ని బలపరిచే ఒక ధీటైన నాయకుడు, భయం లేని నాయకుడు, ముక్కుసూటిగా వాస్తవాలను ప్రపంచానికి అందించే నాయకుడు, నవ్వుతూ శత్రువునైనా జయించగలిగే మంచి మనసున్న అన్న ప్రవీణ్ పగడాల గారు. ఆయన లేరు అంటే చాలా భయమేస్తుంది నాకు. ఎప్పుడు ఈ లోకం ఎవరు విడిచి వెళ్ళిపోవాలో, వెళ్ళిపోయిన తర్వాత వారిపైన బాధ్యతలు, పరిచర్య ఇదంతా ఏమైపోతుందో, కుటుంబ సభ్యులు ఏమైపోతారో, ఇలాంటి ఆ వాతావరణం చుట్టూ నెలకొంటుంది. ప్రభు పరిచర్యలో మరణించడం లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టడం
మనకి ఒక ఉన్నతమైన లోకానికి ఆహ్వానం అయినా కానీ ఈ సడన్ డెత్ అనేది, ఈ ఆకస్మిక మరణం అనేది అప్పటి వరకు ఉన్న బంధాలను, బాంధవ్యాలను, అప్పటి వరకు ఉన్న బాధ్యతలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే తర్వాత వాటిని ఎవరు నెరవేరుస్తారు? ప్రవీణ్ పగడాల గారికి విస్తారమైన పరిచయ భారం ఉంది. అలాగే ఆయన ఒక కంపెనీ నడిపిస్తున్నారు. ఆయన కంపెనీలో ఎందరో ఎంప్లాయీస్ ఉన్నారు. ఆయన మీద ఆధారపడి ఎందరో సహోదరులు, సేవకులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఈ ఆకస్మిక మరణం నిజంగా నన్నైతే చాలా కలిచివేస్తుంది. ఇంత సడన్గా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి చూడండి. ఆయన ఇదిగో బుల్లెట్ మీద వస్తున్నారు. ఇదిగో ప్రవీణ్ పగడాల గారు ఆయన హెల్మెట్లో ఉన్నారు. హెల్మెట్లో ఉన్న మొహానికి ఒక భయంకరమైన గాయం ఉంది, గాయాలున్నాయి, రక్తపు మడుగులో ఉన్నాడు. ఆయన బాడీ బిగుసుకుపోయింది. ఈరోజు పోలీసు వారు ఈరోజు చూశారని సమాచారం. ఎవరైనా ఆయన గుర్తించడానికే సుమారు 2-3 గంటలు పట్టింది. ఎందుకనంటే ఆయన ఫోన్లు లాక్ తీయించడం, అందులో నిన్నటి రోజు నుండి మిస్ కాల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజమండ్రికి సంబంధించిన వారందరికీ ఫోన్ చేస్తే రాజమండ్రికి సంబంధించిన ప్రవీణ్ పగడాలన్న వారి అనుచరులు లేదా ఆయనతో కలిసి పనిచేసే సహోదరులు రెస్పాండ్ అయ్యి పరుగున వెళ్ళి ఆ బాడీని గుర్తుపట్టడం జరిగింది. బాడీని కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితి ఉంది. బైక్ పెద్ద డ్యామేజ్ కాలేదు, అలాగే హెల్మెట్ ఉంది, కానీ మొహానికి మాత్రం అంటే కాపీరైట్ గైడ్లైన్స్ వల్ల నేను ఇది చూపించలేను, బ్లర్ చేశాను. చూడండి, ఆయన అంటే బాడీని, మొహాన్ని కూడా గుర్తుపట్టలేనంత భయంకరంగా ఆయన బాడీ అయింది. నాకేమనిపించిందంటే ఇది ప్రవీణ్ పగడాలన్న కాకుండా ఉంటే బాగుండేమో, ఆయన కాకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే యావత్ తెలుగు రాష్ట్రాల క్రైస్తవులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులను ఆయన ఎంతో బలపరుస్తాడు. అలాంటి వ్యక్తి కావాలి, అలాంటి వక్త కావాలి, అంత గొప్ప జ్ఞాని. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా ఇది క్రైస్తవ సమాజం అంతటికి తీరని లోటు. ఈ వార్త అసలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది, నమ్మలేని నిజంగా అనిపిస్తుంది. ఆయన కారులో ఎందుకు రావాలి? నిన్నటి నుంచి నాకు తెలిసి మేబీ బాడీ అంతా బిగుసుకుపోయిందంటే మేబీ ఆదివారం తెల్లవారుజామున, ఆదివారం రాత్రి సంథింగ్ ఎప్పుడు జరుగుంటుందండి. ఇది జరిగి 2 రోజులు అయి ఉంటుంది. ఏమీ చెప్పలేని పరిస్థితి. ఈరోజు బాడీని చూసేసరికి బాడీ బిగిసిపోయిందంటే ఆల్రెడీ 1 డే గడిచిపోయిందని నేను అనుకుంటున్నాను. అంటే మొత్తానికి ఇది యాక్సిడెంట్ లాగా లేదు, బైక్ డ్యామేజ్ అవ్వలేదు, పెద్దగా బైక్ డ్యామేజ్ అవ్వలేదు. ఆయనకి హెల్మెట్ ఉంది, కానీ మొహం నిండా గాయాలున్నాయి. ఎలా జరిగిందో, ఏం జరిగిందో అసలు కుటుంబ సభ్యులకు కూడా వార్త తెలియదని, తెలిసి వారు ఎలా ఉన్నారో మనమే, రక్త సంబంధులు కానీ మనమే ఈ వార్తను జీర్ణించుకోలేకపోతే ఇంకా కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేనైతే తట్టుకోలేకపోతున్నాను. మన సహోదరులందరూ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. క్రైస్తవ సమాజమా, దగ్గరలో ఉన్నవారు ఎవరైనా మీరు చూడాలి అని అనుకుంటే లేదా అక్కడ సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరి అక్కడికి రండి. నేను వస్తున్నాను. మన సహోదరులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు, అలాగే ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పెద్దలు అందరూ ఉదయం నుంచి ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఈ సమాచారం అంతా పర్యవేక్షిస్తుంది. పోలీసు వారు ఇంకా ఏమో మరి ఎంక్వైరీ చేయడానికో లేకపోతే వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. త్వరగా ఇక్కడ బైక్ని తీసేయాలనో లేకపోతే బాడీని పోస్ట్ మార్టం పంపేయాలనో పోలీసు వారు హడావిడి చేస్తే క్రైస్తవ పెద్దలు ఒప్పుకోలేదు. స్పాట్లో అక్కడ బైక్ని అలాగే ఉంచి ఇక్కడ కూడా బాడీని ఇంకా వ్యాన్లోనే ఉంది, ఇంకా మార్చురీ కానీ లేదా పోస్ట్ మార్టం కానీ పంపించడానికి మన పెద్దలు ఒప్పుకోలేదు. ఏం జరుగుతుందో చూడాలి. సాయంత్రానికి మరలా మీకు అప్డేట్ ఇస్తాను. వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మాత్రం ప్రార్థించండి. గమనించండి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా సేవకులారా, వక్తలారా, దయచేసి మీతో పాటు ఎవరైనా ఉండేలాగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిర్ణయించుకోండి. ఒంటరిగా వెళ్ళొద్దు, బైకుల మీద ప్రయాణం చేయదు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం పక్షంగా ధీటుగా పోరాడే సేవకులు, వక్తలు
ఖచ్చితంగా ఒంటరి ప్రయాణాలు చేయొద్దు, బైక్స్ మీద అసలు ప్రయాణాలు చేయొద్దు, కార్లో వెళ్ళండి. నేనైతే బస్సులో వెళ్ళడానికి కానీ ట్రైన్లో వెళ్ళడానికి కూడా భయపడతానండి. ఎందుకంటే నన్ను గుర్తుపట్టి ఎక్కడ మతోన్మాదులు కానీ ఇతరత్ర విరోధులు కానీ దాడి చేస్తారన్న ఉద్దేశంతో బస్ ట్రైన్ ప్రయాణాలు చేయనండి. ఎందుకంటే మనం అవసరం ఈ సమాజానికి. క్రైస్తవ సేవకులు, ముఖ్యంగా క్రైస్తవ సమాజం పక్షంగా పోరాడి క్రైస్తవ సమాజాన్ని బలపరిచే వక్తలు ఈ సమాజానికి అవసరం. జాగ్రత్తగా ఉండండి. ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక, ఆ సభ్యులందరినీ వాదార్చునుగాక. అందరికీ వందనాలు. ఈ వార్త సమాజానికి తెలియాలని నేను వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ఇతరత్ర వివరాలు ఏమైనా, అదనపు వివరాలు, అసలు నిజానిజాలు ఏమైనా ఉంటే నేను మరలా మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్రార్థించండి. ప్రవీణ్ పగడాలన్న మన మధ్య లేరు అన్న వార్త జీర్ణించుకోలేనిది, తప్పడం లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం, దైవ సేవలో ఇల పయనం. కన్నీటి ప్రార్థన జీవితం, ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై, దేవుని మహిమకై, ఆత్మల రక్షణకై, దేవుని మహిమకై. చింత ఎందుకు నేస్తమా, తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా, పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా.